నోటికి కమ్మగా 10 నిమిషాల్లో సింపుల్‌గా చేసుకునే టమోటా పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంక ఎప్పుడు ట్రై చేసినా గానీ ఇదే ప్రాసెస్‌లో అయితే చేసుకుంటారు. అంత టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా ఏమేమి ఐటెమ్స్ కావాలి, ఏంటి అనేది అయితే చూసేద్దాము. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని దాన్ని 2, 3 సార్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెలోకి కందిపప్పును యాడ్ చేసుకొని మనం తీసుకున్న గ్లాస్కి డబుల్ క్వాంటిటీలో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి 3 పండిన టమాటాలు, అలాగే ఒక ఆనియన్, అలాగే ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 రెమ్మలు కరివేపాకును అయితే తీసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా శుభ్రం చేసి పెట్టుకున్న కందిపప్పులో అయితే వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్టు, ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా అయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్కర్కి ఒక పేపర్ అనేది పెట్టుకొని విజిల్ అనేది పెట్టుకుంటే పప్పు అనేది కుక్కర్ నిండా అవ్వకుండా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టిప్ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఒక 4 విజిల్స్ వచ్చాక ప్రెషర్ అనేది పూర్తిగా పోయాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే పప్పు అయితే చక్కగా కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వాటిని ఒక గరిటెతో అయితే బాగా మిక్స్ చేసుకొని ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత అందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా పోపు అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా పోపుకి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఒక 10 దంచుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే 2 స్పూన్లు పోపు దినుసులు, కొన్ని ఎండుమిరపకాయలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకునైతే తీసుకోవాలి. పోపుకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందే ప్రిపేర్ పెట్టుకోండి ఫ్రెండ్స్. పోపు అనేది మాడకుండా ఉంటుంది. పోపు అనేది మాడకుండా ఉంటేనే పప్పు అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకా పోపు అయితే పెట్టుకుందాం. దానికోసం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం రెడ్డిష్గా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర అయితే వేసుకొని కొంచెం చిటపట్లాడే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ముందుగా మనం మెదిపి పెట్టుకున్న పప్పులో అయితే వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి పోపు పెట్టుకున్న మూకుడులోనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో పోసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే పప్పు టమోటో అయితే రెడీ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకొక సింపుల్ రెసిపీతో మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.